పురపాలక శాఖ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థులంతా రేపటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదవండంటూ విడుదలైన ఉత్తర్వులు దుమారాన్ని రేపుతున్నాయి. విద్యా సంవత్సరం చివర్లో ఉత్తర్వులు వెలువరిస్తూ తీసుకున్న నిర్ణయం అర్థం కాక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. 7 నెలల పాటు తెలుగులో చదువుకున్న తాము ఆంగ్లంలో ఎలా పరీక్షలు రాస్తామంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు కూడా పోటీ పడాలి. దీనికి ప్రణాళికతో ముందుకు వెళ్లకుండా తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్థుల్ని అయోమయంలో పడేసింది. రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదవాలని, అందుకు అనుగుణంగా రేపటి నుంచే తరగతులు ప్రారంభిస్తున్నామంటూ పురపాలక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కోసం 6 నెలలుగా కసరత్తు చేస్తున్న పురపాలక శాఖ విద్యా సంవత్సరం చివర్లో తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయాన్ని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు తప్పుపట్టాయి. ప్రభుత్వ ఉత్తర్వుల విషయం పురపాలక సంఘ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వరకు తెలిసినా విద్యార్థులకు ఇంకా ఈ నిర్ణయం అర్థం కావడం లేదు. ఈ నిర్ణయంపై ఇంకా ఏ విధమైన సర్క్యులర్ కమిషన్ నుంచి వెలువడలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం 10వ తరగతిని తప్పనిసరి ఆంగ్ల మాధ్యమం నుంచి మినహాయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో ఏదైనా కొత్త నిర్ణయాన్ని అమలు చేయాలంటే కనీసం 1 ఏడాది పాటు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త నిర్ణయం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మొదలు కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వెలువడిన తాజా నిర్ణయం తెలిసి విద్యార్థులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 6th నుంచి తెలుగు మీడియంలో చదవడం వల్ల సడన్గా ఇంగ్లీష్ మీడియంలోకి మారడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం. బట్ మేము కొంచెం సాధన బాగా చదవగలిగితే బాగా చదవగలం, కానీ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. నేను GDTMC స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఇది 6th నుంచి తెలుగు మీడియంలో చదివి నెక్స్ట్ ఇయర్ 10th అయినప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్లో మారడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే తెలుగు సబ్జెక్ట్స్ బాగా అలవాటైపోయి, అంటే మన టీచర్స్ కూడా అంటే ఇంట్లో కూడా మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. కానీ తెలుగులోనే మాట్లాడి తెలుగులో సబ్జెక్ట్ ఒక్కసారిగా మారిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తెలుగులోనే కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్లో కష్టంగా ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రస్తుతం 58 నగరాలు, పట్టణాల్లో 277 పురపాలక పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు 35,985 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలా చదువుతున్న వారిలో 40% వరకు ఆంగ్ల మాధ్యమం కోరుకుని వారి ఇష్టం మేరకు ప్రత్యేక సెక్షన్లలో చదువుతున్నారు. మిగిలిన 60% మంది విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చి ఆంగ్ల మాధ్యమం వల్ల వెనుకబడిపోతామేమో అన్న భయంతో తెలుగులో చదువుకుంటున్నారు. ఇలా 10వ తరగతి చదివే విద్యార్థులు 5,688 మంది వరకు ఉన్నారు. వీరికి మాత్రమే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమం నుంచి మినహాయింపు లభించింది. ప్రస్తుతం 9వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు వచ్చే ఏడాది 10వ తరగతి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికిప్పుడు ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు దొరకాలి. ఉపాధ్యాయులు అందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆంగ్ల మాధ్యమంలో ఈ ఏడాదికి చదివినా ఎంతవరకు ఆ తర్వాతి తరగతుల్లో నెగ్గుకు రాగలమనే అనుమానాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. తెలుగు మీడియం చదువుతున్నాను. నేను ఇక్కడే 6th నుంచి 9th వరకు చదివాను. నెక్స్ట్ ఇయర్ 10th. ఈ ఇయర్ మొత్తం తెలుగులో గడిచిన తర్వాత ఈ సబ్జెక్ట్సే మళ్ళీ దాంట్లో కొంచెం ఈ లెసన్సే కొంచెం దాంట్లో వస్తాయి. ఇవి తెలుగులో చదివి అవి ఇంగ్లీష్లో అంటే కొంచెం కష్టం అవుతుంది. మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. 9వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. అయితే ఇప్పుడు తెలుగు మీడియం నుంచి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారిగా ఇప్పటి వరకు నేను తెలుగు మీడియమే చదువుతూ వస్తున్నాను. అది ఒక్కసారిగా ఇంగ్లీష్లో చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు నేను నెక్స్ట్ ఇయర్ 10th సిలబస్ చాలా కష్టంగా ఉంటుందని తెలుసు కదా మనకి. అది ఒక్కసారిగా ఇంగ్లీష్లో చదవడం వల్ల మనం దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, ఎక్కువ కష్టంగా ఉంటుంది. అది 6th నుంచి మనం ఇంగ్లీష్ మీడియం చదువుకొని వస్తుంటే 10thకి వచ్చేసరికి ఈజీగా ఉండేది. కానీ ఒక్కసారిగా 9th నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతే చాలా కష్టంగా ఉంటుంది. తెలుగు స్థానంలో ఆంగ్ల మాధ్యమంపై తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని విద్యార్థులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.